అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. వెతలే కథలై అన్న ఒక కథల పుస్తకం నా చేతిలో పడింది. అది కేవలం రచయిత్రులు మాత్రమే వ్రాసిన కథల పుస్తకం. దాన్ని యాదృచ్ఛికంగా ఈరోజే మహిళా దినోత్సవం రోజే మార్చి 8వ తేదీనే ప్రారంభిస్తున్నాను. చాలా ఆశ్చర్యకరంగా వెతలే కథలై అన్న ఈ చిన్న కథా సంపుటిలోని కథలన్నీ చిన్న చిన్నవి మీకు నచ్చుతాయని అనుకుంటాను. తెలంగాణ మహిళలు, తెలంగాణ మద్దతు కోరేవారు, ప్రత్యేక తెలంగాణను కోరుతూ ఆ ఉద్యమానికి మద్దతుగా వారి వారి గళాలను ఈ రచయిత్రులు వినిపించారు, కళాలను పట్టారు. అందమా? బండారు అచ్చమాంబ గారు వ్రాసిన స్త్రీ విద్య అన్న కథ తెలుగులో ఒక స్త్రీ చేత వ్రాయబడిన మొట్టమొదటి రచనగా భావింపబడుతోంది. ఆ కథను ఆస్వాదించండి. రోజుకొక్క కథ చొప్పున విని ఆనందించండి. స్త్రీ విద్య, భార్యాభర్తల సంవాదం. రచన బండారు అచ్చమాంబ. రచనా కాలం సుమారు 1902-3 ప్రాంతంలో. ఇప్పుడు ఆలస్యం లేకుండా కథలోకి ప్రవేశిద్దాం. ఇంతకు రేపే మీ ప్రయాణము నిశ్చయపరిచినారా? రేపటి దినముండి ఎల్లుండి పోవుటకు వీలు లేదా? ఇక నీవు నీ పిచ్చి బలవంతములు మాను. నేను రేపే వెళ్ళవలసిన ఆవశ్యకము కలదు. ఇక నేను మిమ్ముల నుండుమని ఎనను గాని మీరు పోయినది మొదలు 3-4 దినములకు ఒకసారి తప్పక తమ క్షేమము తెలుపుటకైనను మరువకుండుటకు వేడెదను. తమ కుశల వార్త తెలియకుండినా ఇట నాకెంత మాత్రమునూ తోచదు. మంచిది, నేను నీ ఇష్టప్రకారమే వ్రాసెదను గాని నీవు నీ కుశలమును నాకెటుల తెలుపుదువు? నా క్షేమమును తెలుసుకొనవలనన్న నిచ్చ నీకుండునట్లనే నీ స్థితిని తెలుసుకొనవలనన్న కోర్కె నాకునూ నుండును గదా. ఇందుకు నేనేమీ చేయను. నాకు మీ వలె చదువు వచ్చియుండినను నిత్యమును సంతోషముగా నుత్తరములు వ్రాసియుందును. ఇప్పుడైనను నేనప్పుడప్పుడు నా తమ్ముని చేత వ్రాయించి పంపెదను. నీకే చదువు వచ్చియుండినా నీ తమ్ముని ఆశ్రయింపవలసిన ఆవశ్యకము లేకయే నీవు నీ మనోగతమును నాకు వ్రాయగలిగియుందువు. వివాహమైన దినము నుండి విద్య నేర్చుకునుమని నీకెన్ని విధములు బోధించినను నీవు విన్నదానవు గావు. మొదట చిన్నపిల్లయ్యని అనుకుంటిని గాని నీవు బుద్ధి తెలిసిన పిదప సహితము బాల్యపు బుద్ధులను విడువవైతివి. ఇకనైనను విద్య నేర్చెదవా? నీ ముష్కరత్వమునే దృఢపడునట్ల చేసెదవా? మీరిట్లు కోపము తెచ్చుకొనినా నేనేమి చేయుదును? నాకును లోకములోని స్త్రీల వలె విద్యను అభ్యసించవలనన్న ఆశ అప్పుడప్పుడు కలుగుచుండును గాని మా నాయనమ్మ ఆడువారు చదువు నేర్చుకొనకూడదనియు, చదివిన స్త్రీలు తమ భర్తల ఆయువును హరింతురనియును, ఇది శాస్త్రములలో ఉన్నదనియును చెప్పుచుందురు. ఇంతే కదా. వెనుకటి వారి మనసుల్లో లేనిపోని కల్పనలు పుట్టుచుండును. విద్య నేర్చినచో స్త్రీలు భర్తలను కోల్పోవుదురన్న భయం కలుగుచున్నవి. ఈ మాటలు ముసలమ్మల వాక్కులలోనివే గాని శాస్త్రములలోనివి కావు. చెన్నపురికేగిన వెనుక నీ కొరకొక మంచి పుస్తకము పంపెదను. ఇంతలో నీవు
నీ తమ్ముని దగ్గర చదువు నేర్చుచుండుము. ఈ మాట మరీ బాగున్నది. నాకు చదువుకొనుట కంటెను వేరే పని లేదా? నీవు వేరు పనులు మానుమని నేననలేదు. గృహకృత్యముల నాడువారు చేయక తప్పదు. నీవు నీ పని అయిన పిదప ఇరుగు పొరుగు వార్లతో వ్యర్థ ప్రసంగములు చేయు కాలమునందే విద్యనభ్యసించుచుండినా ఎంత బాగుండును. అయినను నీకింకను చదువునందు ఆసక్తి కలగకుండుట వింతగాయున్నది. ఈ ఎందులకా చదువు? భర్తకు ఉత్తరములు వ్రాయుటకేనా? మేము మీ వలె కచీర్లకు బోయి ఉద్యోగములు చేతుమా? చదువు ముక్కలు 4 నేర్చిన తోడనే ఇరుగు పొరుగు వారలు నవ్వుదురు, నిందింతురు, తిరస్కరించుటకైనను వెనుకదీయరు. మనమైనను ఎల్లకాలము విడివిడిగా నుందుమా? చాలా దినములు ఉందుమనుకున్నను 2 సంవత్సరముల కంటే నుండము. తదనంతరము నాకీ చదువుల వలని లాభమేమి? ఇట్లనుట నీకు సహజమే. విద్య వలని ఉపయోగమును దాని వలన కలుగు లాభములను పూర్తిగా నీ వెరుగవు. ఇట్టి నీ అజ్ఞానమునకు విచారపడవలయునే గాని నవ్వరాదు. కొన్ని పుస్తకముల పఠనము వలన మనమునకు ఆహ్లాదము కలుగును. అన్ని ఆనందములలో విద్యానందమే శ్రేష్టమనిన వాక్యము నిజమని నీవే తెలుసుకొనిదవు. అవును, మీరింటి లెక్కలను కొన్నింటిని జ్ఞాపకముంచుకొనిదరు, కానీ వానిని అనేక పర్యాయములు తప్పుచుందురు. విద్య వచ్చిన వారట్లు తప్పుట సంభవించదు. చాకలివాడు బట్టలు ఉతకదీసుకొని పోయినచో మీరు వాని సంఖ్యను 2 పదులు 4 జ్ఞాపకముంచుకొనిదరు. వాడు ఉతికి తీసుకొని వచ్చిన బట్టలను మీ జ్ఞాపక ప్రకారము లెక్కించి తీసుకొనిదరు. కానీ వాడొక కోటు బదులు ఇంకొక తలగడ సంచి అధికముగా తెచ్చినచో తెలుసుకొనజాలరు. అంతే కదా. ఇట్లే పాలవాడు పాలిచ్చిపోయినచో నిత్యము మీరు గోడ మీద ఒక గీటు గీయుదురు. ఆ గీతల నడుమ ఎవరైనా ఇంకనూ గీతలు గీచినా మీకేమి తెలియగలదు? మీరు విద్యావంతులైనచో ఇట్టి ఇబ్బందులను వ్యత్యాసములను ఏల కలుగును? ఇదంతయు నిజమే కాని ఆడువారలు చదువుకొనకూడదని శాస్త్రములో పూర్వులేలా వ్రాసియుంచిరి? ఇట్లయినా విద్యరానందువలన కలుగు నష్టములను ఇంకనూ చెప్పెదను వినుము. నీకే చదువు వచ్చి ఉండినా శాస్త్రములలో నేమి వ్రాసి ఉన్నది నీవే చదివి తెలుసుకొనజాలియుందువు. నేనిది వరకు చదివిన శాస్త్రములలో ఎక్కడను స్త్రీలు చదువుకూడదనిన మాట లేదు. మీ నాయనమ్మ తోటి కొందరు పిచ్చి నమ్మకము గలవారలు తాము విన్న మాటలను ఇతరులకు చెప్పుచుందురు. నీ స్థితియే చూడుము. మీ తల్లియు ముత్తవ తల్లియు విద్య నెరగని వారలైనందువల్లనే కదా నీవిప్పుడు వారి పిచ్చి ఉపదేశములను విని విద్య నేర్చుకున్నటకు మనసొప్పక యున్నదానవు. తమ పిల్లలను ఉత్తమ వారలను చేయుటకైనను తల్లులు విద్యావతులగుట ఆవశ్యకం. నేను మీ ఆశయములకు విరుద్ధముగా నడుతున్నా. నేను విద్యావతి ఎగుట మీకిష్టమే అనినా రేపటి నుండియే నేర్చుకొనిదను. నాయనమ్మ కోపగించినను ఇరుగు పొరుగు వారలు నన్ను ఆక్షేపించి నవ్వినను నేను భయపడను. తమ యాజ్ఞ ప్రకారము చదువుకొని తమను సంతసింపజేయుదును. అందులకు సందేహమేమి? తమ సద్బోధ వినినప్పటి నుండి నేను పుస్తకములనెప్పుడు చదువుదునాయని నాకు తొందరగానున్నది. ఇక నేనే నా చేతి అక్షరములతో తమకు ఉత్తరములు వ్రాసెదను. మీరు చెన్నపురికి పోయిన వెంటనే నాకొక మంచి పుస్తకము మరచిపోక పంపవలెను. వ్రాసెదను గాని నేను వ్రాసే ఉత్తరమును చూచి మీరు నవ్వెదరేమో అని భయముగానున్నది. నీవు చదువు నేర్చుకొన మొదలుపెట్టిన వెంటనే నేననేక పుస్తకములను అధిక ఉల్లాసముతో పంపెదను.
నీవు మాత్రము పట్టుదల విడువక చదువు నేర్చుకునుము. చదువుకొని నీవెన్ని దినములకు ఉత్తరము వ్రాయ నేర్చెదవు? ఆ మాట గట్టిగా నేడే నేనెట్లు చెప్పగలను? నీవు వ్రాసిన ఉత్తరము పోస్టులో నుండి వచ్చి నాకందినచో హా దినమెంత సుదినము. నాటి నా ఆనందమిటిదని నీవెరుగజాలవు. ఇన్ని దినముల నుండి బోధించిన బోధకు ఫలముగా చదువు నేర్చుకునేదవని నీవన్న మాత్రమున నాకపరిమితానందము కలిగెను. ఈ సమయమునందు నాకొక కలగా అనిపించుచున్నది. నీవిచ్చటనే ఈ ఎరలో కాగితము కలము సిరాబుడ్డి తీసుకొని నాకుత్తరము వ్రాయుటకు కూర్చుంటివి. నీ చేత కలము భయముచే వణుకుచున్నది. నీ ముఖము భయము చేతను సిగ్గుచేతను మిక్కిలి వెలవెలబారి ఉన్నది. వ్రాయునక్షరములు చిన్నవిగాను పెద్దవిగాను వచ్చుచున్నవి. వాని మధ్య మధ్య కొన్ని సిరాచుక్కలు గానుపించుచున్నవి. నాకు వ్రాయు నీ మొదటి ఉత్తరము మంచిగా నుండవలనని నీకెంతయుండినను అది వంకర టింకర పంక్తులతో నుండి నీకసహ్యముగానే కానుపించుచుండెను. దీనిని పంపుటకు నీవు సమ్మతింపక రెండవ కాగితము మీద దానిని అధిక శ్రద్ధతో వ్రాసియు విఫల మనోరథవైతివి. తుదకు విసిగి దాని నేలకోటలో వేసి నీ తమ్ముని చేత పై చిరునామా వ్రాయించి పోస్ట్లో వేయించితివి. నీ స్వహస్త లిఖితమును గాని నప్పటి నా సంతోష సూచకమగు ముఖావలోకనము వలన అది నీ ఉత్తరమై ఉండునని తెలుసుకొని చెంతనున్న నా మిత్రులు కొందరు నన్ను పరియాచకము చేయుచుండిరి. ఇది కాక నేను మరి ఒక కలను సహితము గనుచున్నాను. నేను సుమతి అను మన కుమారుని తీసుకుని పడక గదిలో నొక కుర్చీ మీద విశ్రమించి తిని నీవచ్చటి రెండవ కుర్చీ మీద కూర్చుండి ఒక మాసపత్రికలోని వ్యాసము చదివి నాకు వినిపించుచుంటివి. నీవు మంజుల స్వరముతో చదువు దానిని వినియు నీ ముఖమునందలి ఆనందమును గనియు నేను స్వర్గసుఖమునందు ఉన్నట్టులా ఉంటిని. ఇదిగాక ఇంకొక కల సహితము గనుచున్నాను. నీవు సుమతిని సావిత్రిని దగ్గరనుంచుకొని మిగుల వాత్సల్యతతో వారికి చదువు నేర్పుచుంటివి. ఆహా, మన పిల్లలెంత సుస్వభావులు! వారి నమ్రతను కనిన వారందరూ వారిని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని మాటలాడించి పోవుచుందురు. అప్పుడు మనను గనిన వారెల్లరూ వీరలు మానవ రూపములు దాల్చిన దేవతలని ప్రశంసింపుచుండిరి. మీ మాటలన్నీయూ విచిత్రములే. మెలకువతోనున్నప్పుడే మీకు ఈ కళ్ళన్నీయూ కనిపించుచున్నవా ఏమి? ఇవి నవ్వు మాటలుగావు. ఇప్పుడు నీకు నేను చెప్పిన ఈ స్వప్నములలోని సంగతులెన్నడైనా వాస్తవములగునా, లేక స్వప్నములో గని ఆనందింపవలసిందేనా? వాస్తవములే యగును, తప్పక నిజములగును. నా గృహదేవత అనదగిన నీవు నిజముగా సరస్వతివే. ఇట్టి నీ ఆశీర్వాదము గలుగుట వలన నా స్వప్నములు నిజములగుట ఒక వింత కాదు. 6 నెలల లోపల నీవు నాకుత్తరము వ్రాసెదవా? తప్పక వ్రాయ ప్రయత్నము చేసేదను. కానీ దాన్ని కని మీరు నవ్వుదురేమోనని భయపడి ఎదను. ఏమిది? నీ ఉత్తరమును చూచి నేను నవ్వుదునా? నీకింకనూ తెలియదు. పరస్పరానురాగము గల మనబోటి భార్యాభర్తలు ఒండురులు ప్రేమపూర్వకముగా చేసిన ఏ కార్యమేని ఇతరులకది అల్పముగా తోచినను వారిలో వారికది ఒక అమూల్యముగా తోచక మానదు. 5 నెలలైన పిదప నేనుత్తరము వ్రాయ మొదలుపెట్టెదను. మీరు మాత్రము చేరిన దినము మొదలు 2 దినములకొక తూరి తమ క్షేమ సమాచారము వ్రాయుట మరవకుండవలెను. మీరు వ్రాయునుత్తరములు గొలుసు కట్టుగా వ్రాయక విడివిడి అక్షరములతో వ్రాసిన నేను వారిని చదువు ప్రయత్నించెదను. సరేగాని
మీరు త్వరగా రావలను. పరీక్ష దినములు సమీపించినందున గట్టిగా రాగలనని చెప్పుటకు వీలు లేదు. సమయము చిక్కినా వత్తురు గదా. తప్పక రాగలను. నేను మీరు చెప్పిన మాటలన్నీ వింటిని. ఇంకా మీరు నేను చెప్పునది ఒక మాట వినవలెను. అదేదో కొంచెం విననిమ్ము. దీపావళి పండుగకు తప్పక రావలెను. ఇదే కదా, అట్లే వచ్చదను. కథ సమాప్తం. రచయిత్రి భండారు అచ్చమాంబ గారి పరిచయం క్లుప్తంగా. భండారు అచ్చమాంబ గారు తెలుగు కథకు శ్రీకారం చుట్టిన మొట్టమొదటి రచయిత్రి. ఆ రోజుల్లోనే మరాఠీ, ఇంగ్లీషు, బెంగాలీ, గుజరాతీ, సంస్కృతం భాషలు నేర్చుకున్నారు. వీరి కథలు అప్పటి హిందూ సుందరి పత్రికలో ప్రచురించబడ్డాయి. 1902లో బృందావన స్త్రీ సమాజము అనే తొలి మహిళా సమాజాన్ని స్థాపించిన రచయిత్రి ఈమె. ఇప్పటి నల్లగొండ జిల్లాలోని, ఒకప్పటి కృష్ణా జిల్లాలోని మునగాల పరగన మేనేజరు కొమర్రాజు వెంకటప్పయ్య, గంగమ్మలకు జన్మించిన వీరు ఎక్కువ భాగం తెలంగాణలోనే గడిపారు. వీటినంటిని దృష్టిలో పెట్టుకున్నట్లయితే మిగతా అన్ని ప్రాంతాల కన్నా ఆమెపై తెలంగాణ వారికే ఎక్కువగా హక్కుంది అంటారు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారు. ఈమె 1874లో జన్మించి 1904లోనే మరణించారు. అనగా కేవలం 30 సంవత్సరాలు మాత్రమే జీవించారు. ఇక్కడితో భండారు అచ్చమాంబ గారు వ్రాసినటువంటి స్త్రీ విద్య అన్న కథ పూర్తి అయింది. ఈ కథ పట్ల మీ అభిప్రాయాన్ని తెలుపుతారుగా. ఆలకించినందుకు ధన్యవాదాలు. రేపు మరో కథ.